హాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేసానో చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ రమామణి బూర్లగడ్డ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు ఏం స్పెషల్స్ చేశారు కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ ఫ్రై. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. చాలా రోజులైంది చేసి, సో ఈరోజు చేయడానికి తీసుకొచ్చారు. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుందాం. ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రై చేసుకోవడానికి చికెన్కి బట్టి 2-3 ఆనియన్స్ కోసాను. చికెన్ బట్టి తీసుకోవాలండి, అంటే మరీ ఫ్రై కాబట్టి జస్ట్ గ్రేవీ కోసం వేస్తాం కదా. నేను 2 ఆనియన్స్ వేసుకున్నాను. గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకున్నాను. చికెన్కి సరిపడా 2-3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ 3 వేసాను. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుదాం. ఆనియన్స్ గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఫ్రై అవ్వాలి. మళ్ళీ ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇలా ఈ కలర్లోకి రావాలి. ఇంత కలర్లోకి వస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రై. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని కాసేపు మగ్గనిచ్చాక ఇప్పుడు మళ్ళీ మిగిలిన యాడ్ చేసుకున్నాం. చికెన్ మగ్గుతుందండి, వాటర్ వస్తుంది చూసారా. ఇలా కాస్త మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, కారం మీకు క్వాంటిటీని బట్టి మీరు ఎంత యాడ్ చేసుకుంటారో యాడ్ చేసుకోండి. నాది చిన్న స్పూనే, 3 spoons యాడ్ చేస్తున్నాను. 3.5 వేస్తున్నాను. కొంచెం మేము స్పైసీగానే తింటామండి. కారం కలిసేదాకా ఒక 5 minutes మూత పెట్టేద్దాం. కారం కలిసింది కదా. ఇప్పుడు మసాలా వేసుకున్నానండి. నేను ఇందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలకులు వేసానండి. చిన్న దాల్చిన చెక్క ముక్క. నేను పౌడర్లు అవి వాడనండి, అన్నీ ఇలా ఫ్రెష్గా పేస్ట్ చేసి వేస్తాను. ఎందుకో నాకు పౌడర్లు నచ్చవు, చాలా తక్కువ, రేరు, అసలు వాడను. సాల్ట్ వేస్తాను, సరిపడినంత సాల్ట్. కర్రీకి అయితే కళ్ళుప్పు వాడతానండి.
ఫ్రై కదా అని చెప్పేసి సాల్ట్ వేస్తున్నాను. దీన్ని పూర్తిగా కలుపుకొని మీడియం సైజ్ మంటలో మగ్గించుకుంటే బాగుంటుంది. కాసేపు మగ్గనిద్దామండి. ఎలా ఆయిల్లో ఫ్రై అవుతుందో చూసారా. వాటర్, చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఆ వాటర్లోనూ ఆయిల్లోనే కుక్ చేసుకుంటే మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి వచ్చే వరకు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటే చికెను బాగా కుక్ అవుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇంకాసేపు ఉడకాలండి. 5 minutes వెయిట్ చేద్దాం. చూసారా ఎలా కుక్ అయిందో, బాగా కుక్ అయిందండి. దీనికి ఒక చిన్న ఫైనల్ టచ్ చెప్తాను, ఒక్క నిమిషం. కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు వేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా ఫ్రైకి బాగా పడుతుందండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో కాసేపు ఇలా కుక్ చేద్దాం. కొత్తిమీర చల్లుకొని ఫైనల్ టచ్ ఇచ్చుకుంటే చికెన్ ఫ్రై రెడీ. ఎంత బాగా కుక్ అయిందో చూసారా. మొత్తం వాటర్ అంతా, ఆయిల్ అంతా ఆగిపోయి చాలా సాఫ్ట్గా యమ్మీగా కుక్ అయింది. మీరు ఇలా ఎంత బాగా కుక్ అయిందో, ముక్క కూడా ఎలా విడిపోతుందో చాలా బాగా కుక్ అయింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మా బాబుకి టేస్ట్ చూపిస్తాను, చూద్దాం. చికెన్ పీస్ అండి, మా బాబు ఎప్పుడు అంటా ఉన్నాడు, ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు టేస్ట్ చేద్దామా. ఎలా ఉంది పండు? సూపర్. బాగా కుక్ అయిందా? అన్నీ సరిపోయినాయా?